అట్లనే పెడుతుంది సరేనా ఏంది హెయిర్ అట్లనే దయ్యంలా ఫేస్ ఎంత రెడ్గా అయింది ఎంత ఎర్రగా అయింది చూడక్క అదే కదా భయపడతారు ఇప్పుడు ఎండకు వస్తే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము చెట్ల పిల్ల అందరు ఎట్లున్నారు నేనైతే చాలా బాగున్నా అయితే ఇలా మేము బేగం బజార్ పోయి కొన్ని జ్యువెలరీ షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే మా ఇంట్లో నెక్స్ట్ 2 అప్కమింగ్ వీక్స్ లో 2 ఇంపార్టెంట్ ఒక పెళ్లి అండ్ ఒక హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఉంది సో పట్టు చీరలు కట్టుకోవాలి దానికి నార్మల్ గా గోల్డ్ జ్యువెలరీ కాకుండా పర్ల్స్ తో ఇమిటేషన్ విక్టోరియన్ అట్లాంటి వాటితోని స్టైల్ చేద్దాం అనుకుంటున్నా సో బేగం బజార్ బెస్ట్ చాయిస్ అనిపించి అక్కడికి వెళ్తున్నాం అండ్ మా ఆయన 1 వీక్ నుంచి తీసుకోమంటే ఆయన ఏదో ఒక రీజన్ చెప్తుంది సో వెనకాల ఇందాక ఒక అమ్మాయి క్లిక్ అయింది కదా మా మరదలు దాంతో వెళ్తున్నా అనమాట సో లెట్స్ గెట్ రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోదాం సో మంచి మంచి కలెక్షన్ మంచి షాప్స్ అన్ని కూడా మీకు చూపిస్తా సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి కళ్ళు లోపలికి అవుతున్నాయి చెంపలు పైకి అవుతున్నాయి ఇట్లా కళ్ళు లోపలికి పోతుంది ఓకే థ్యాంక్ యూ బాయ్ బేసిక్గా ఒక్క అమ్మాయి ఉంటేనే రెడీ అయ్యేటప్పుడు చాలా రకాలుగా ఆలోచిస్తారు ఇంకా ఇద్దరు ఉంటేనే అయితే 1 అవర్ అయ్యేది కాస్త 2 అవర్స్ అవుతుంది కన్ఫ్యూజన్లోనే అయిపోతుంది అమ్మాయిలందరికీ పెద్ద అక్కడ రెడీ అయ్యేది ఏమి ఉండదు కానీ ఏ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి ఏ బ్యాగ్ తీసుకెళ్ళాలి ఏంటి అనేది అండ్ ఈ ఎండాకాలం అంతా అయితే అస్సలకే అర్థం కావట్లేదు లిటరల్గా మేము ఇంట్లో నుంచి బయటకు స్టార్ట్ అయ్యేటప్పుడేమో చాలా క్లౌడీ ఇంకా ఫుల్ రెయిన్ వస్తుందేమో అని చెప్పేసి వెనకాల అన్న చెల్లెలు ఇద్దరు కలిసి వాటర్ బాటిల్ ఇంకా రెయిన్ వస్తే అంబ్రెల్లా అవన్నీ సర్దుతున్నారు నేనేమో ఇక్కడ రెడీ అవుతున్నా అండ్ ఆల్సో ఇంకా బయటకు వెళ్ళగానే ఎంత ఎండ కొట్టిందంటే ఆల్మోస్ట్ ఒక 40 degrees ఎండ ఉంటే ఎట్లుంటుంది అట్లుండే ఇక్కడ ఇంకా రెడీ అయిపోయి అటో ఇటో స్టార్ట్ అయిపోతున్నాము ఇంకో థింగ్ ఏంటంటే మనం బేగం బజార్ వెళ్ళినప్పుడు మదీనా వెళ్ళినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఒకలాగా పెట్టుకొని వెళ్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత రియాలిటీ అయితే వేరే ఉంటుంది అన్నట్టు ఎందుకు ఇట్లా అంటున్నానో చెప్తా అండ్ నేను నా పెళ్ళికి ఎంగేజ్మెంట్కి షాపింగ్ చేసిన షాప్స్కే ఫస్ట్ వెళ్ళినా అనమాట మనం బేగం బజార్ చౌరస్తాలో దిగగానే ఈ సందు నుంచి స్ట్రైట్ వస్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఇట్లా బనాజీ మార్కెట్ అని కనిపిస్తుంది దాంట్లో లాస్ట్ షాప్ రీత్ కలెక్షన్స్ అని ఉంటుంది అక్కడ కలెక్షన్ కానీ క్వాలిటీ కానీ మోడల్స్ వెరైటీ ఆఫ్ డిఫరెంట్ స్టైల్స్లో చాలా జ్యువెలరీ ఉంటుంది మనకు బట్ అదే రేంజ్లో కాస్ట్ కూడా హెవీ అనిపిస్తుంది ఇదంతా కూడా ఒక పెద్ద కాంప్లెక్స్ అనమాట నాకు వీళ్ళ షాప్ పర్సనల్గా ఇష్టం కాబట్టి ఫస్ట్ అక్కడికే వెళ్ళిన అండ్ మేము మెయిన్గా షాప్ చేయాలనుకున్నది ఒక పట్టు చీర కోసం లాంగ్ హారము అది గోల్డ్ మ్యాట్ ఫినిష్ కాకుండా ఇట్లా కొంచెం ఆక్సిడైజ్డ్ జ్యువెలరీలో లేదంటే పర్ల్స్లో ఉండేలాగా నేను ఇక్కడ శారీ యాడ్ చేస్తున్నా కదా దానికి కాంట్రాస్ట్ ఒక హారం కోసం వెళ్ళినాం అనమాట పర్పుల్ అని చెప్పగానే తను లైట్ పర్పుల్ లావెండర్ కలర్లో ఉన్న ప్రతి ఒక్క నెక్ పీస్ తీసింది అండ్ ఇక్కడ కనిపిస్తున్న చిన్న నెక్ పీస్లు అన్నీ కూడా 2500 నుంచి స్టార్ట్ అయ్యి 3500 లోపు ఉన్నాయి అన్నట్టు అండ్ వీటికి ఇంత కాస్ట్ పెట్టొచ్చా అంటే ఇప్పుడు జరుగుతున్న బయట సిచ్యువేషన్స్లో అందరు ఇట్లాంటివి యూజ్ చేస్తున్నారు అండ్ ఆల్సో లుక్ మనకి చాలా బాగుంటుంది ఈ చిన్నవి కాకుండా పెద్ద ఏంటంటే 4500 రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి చూడ్డానికి చాలా సింపుల్గా ఉన్నా కూడా మనం శారీస్ మీద వేసుకున్నప్పుడు గ్రాండ్ లుక్ వస్తుంది అండ్ ఇంత కాస్ట్ పెట్టగలుగుతాము అనుకున్న వాళ్ళే బేగం బజార్ వెళ్ళాలి ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా పక్కన షాప్స్లో అయినా ఒక 1500-700 తక్కువ ఉంది తప్ప డిఫరెన్షియేషన్ ఏం లేదు ఇంత కాస్ట్ పెట్టలేము అని అనుకున్నప్పుడు మనం ఆన్లైన్ పేజెస్ లేదంటే మనకి ఆన్లైన్లో షాపింగ్ పేజెస్ ఉంటాయి కదా కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ మింత్రా అమెజాన్ అట్లాంటి వాటిలో పర్చేస్ చేయడం బెటర్ అక్కడ దాకా వెళ్ళే బదులు నాకైతే లిటరల్గా అదే అనిపించింది ఎందుకంటే ఇక్కడ ఇంత చిన్న ఒక్క హారంకి మనం 5000 అంటే ఓకే మన పెళ్ళి ఎంగేజ్మెంట్ ఉందంటే ఓకే కానీ పక్కన వాళ్ళ దానికి కొనే అంత అయితే కాదు ఆ షాపే కాకుండా నేను పక్కనున్న అన్ని షాప్స్ ఆ కాంప్లెక్స్లో ఉన్నవన్నీ సర్చ్ చేసిన అండ్ ఇంకో థింగ్ ఏంటంటే బేగం బజార్ వచ్చినప్పుడు మనకి తక్కువ రేట్కి దొరకాలి అంటే కొంచెం ముందుకెళ్తే మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఈ నగరీ మార్కెట్ అనేది ఉంది ఇక్కడ ఏంటంటే మనకి స్టిక్కర్స్ క్లచెస్ నెయిల్ పాలిష్లు రబ్బర్ బ్యాండ్స్ అట్లాంటివి చాలా తక్కువ ప్రైస్కి ఉన్నాయి అవి కొనడం అయితే వర్త్ ఇంకో పర్ల్స్ షాప్కి వచ్చినాం అనమాట మా మెయిన్ థీమ్ పర్పుల్ కలర్ హారం కాబట్టి ఈ హారం చూసిరా లిటరల్గా 4500 చెప్పిర్రు పోనీ అవి రియల్ పర్ల్స్ అంటేనేమో మనం అంత కాస్ట్ పెట్టి తీసుకోవచ్చు వాళ్ళు జస్ట్ సీజెడ్స్ అవి అని అన్నారు దానికోసం అంత కాస్ట్ పెట్టడం అయితే నాకు వర్త్ అనిపించలేదు బట్ ఆ హారం నాకు చాలా బాగా నచ్చింది అండ్ చాలా బాగుండే ఇంకా వాటి తర్వాత కొన్ని చిన్న షాపింగ్స్ ఉంటాయి కదా మనకి శారీ పిన్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ అయితే చాలా రీజనబుల్ ప్రైస్కి బల్క్లో తీసుకుంటే అయితే ఇంకా తక్కువ ప్రైస్కి కూడా దొరుకుతాయి ఇక్కడ
మనం బార్గెన్ కూడా చేయొచ్చు అనుకోండి. సో ఆ థింగ్స్ అన్నీ తీసుకుంటున్నా ఇక్కడ. అక్కడి నుంచి అంటే నగరి మార్కెట్స్ అందులో నుంచి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్కి తిరిగినాం అనుకోండి, మనకి రీజనబుల్ రేట్స్కి వచ్చే జ్యువెలరీ అయితే చాలా ఉంది. ఇక్కడ నా చేతిలో చూసిన పర్ల్స్ హారం జస్ట్ 1200 చెప్పిరనమాట. అవి రియల్ జ్యువెలరీ కాదు అండ్ ఆల్సో రియల్ పర్ల్స్ కూడా కాదు, మనకి నార్మల్గా ఇమిటేషన్ జ్యువెలరీలో ఏది వస్తుందో అది. బట్ ఓకే 1200 అనేది మనం పెట్టొచ్చు కాబట్టి అట్లా ఫేక్ పర్ల్స్ అయినా ఓకే అనుకున్నప్పుడు అక్కడ తీసుకోవచ్చు. దాంతోపాటు మనకు కొన్ని గోల్డ్ మ్యాట్ ఫినిష్ ఉంటాయి కదా, అవైతే 500, 350, 750 ఆ రేంజ్ నుంచి కూడా స్టార్ట్ అయినాయి. సో అక్కడ నాకు కొంచెం రీజనబుల్ అనిపించింది. నేనైతే అన్నిటివి ఫొటోస్ తీసుకొని వచ్చిన అనమాట. ఆన్లైన్లో కూడా వాటి అన్నిటిని కంపేర్ చేసుకొని ఎక్కడ తక్కువకి వస్తే అక్కడ తీసుకుందాం అని చెప్పి. వీళ్ళ షాప్స్లో ఇవన్నీ కూడా 700, 1200 ఉండే. ఇందాక చెప్పినట్టు మ్యాట్ ఫినిష్ అని చెప్పిన కదా, ఇక్కడ ఉన్నవన్నీ కూడా 1000 బిలోనే ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద పీసెస్ అయితే 799, 850 రూపీస్కే వచ్చినాయి అనమాట. నగరి మార్కెట్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఈ షాప్ ఉంది. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క షార్ట్ నెక్లెస్ పీస్, లాంగ్ నెక్లెస్ పీస్ అయితే చాలా బాగుంది. దాని తర్వాత మేము లూజ్ పర్ల్స్ తీసుకుందామని వెళ్తే వాళ్ళు కూడా ఇవి రియల్వి అయితే కావంటున్నారు. బట్ 5000, 6000 చెప్పేసరికి ఇదంతా కాదు అని చెప్పి అన్నీ వదిలేసి వచ్చినాం. లిటరల్గా బేగం బజార్కి వెళ్ళేటప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళి ఏం తీసుకోలేదు. బట్ నేను ఇప్పుడు చెప్పిన ప్లేసెస్లో అయితే మంచి మంచి పీసెస్ ఉన్నాయి. సో మీరు చెక్ చేయండి. దాని తర్వాత పక్కనే కాబట్టి మదీనా వచ్చినాం. సన్నీ కొన్ని ఆఫీస్ వేర్ కోసము మెటీరియల్స్ తీసుకుంటా అంటే తను కూడా ఒక స్పెసిఫిక్ షాప్ దగ్గరికి వెళ్ళింది. ఇది గేట్ నెంబర్ 4 దగ్గర ఉంటుంది మదీనాలో. ఇక్కడ ఏంటంటే అన్ని కాటన్ ఫ్యాబ్రిక్సే మీకు చూపిస్తున్నా కదా. ఈ కింద ఉన్న ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా జస్ట్ 100 రూపీస్కి మీటరు. చాలా బాగుండే, ఎందుకంటే 100 రూపీస్కి మీటర్ అంటే క్వాలిటీ బాగోదేమో అనుకుంటాం కానీ చాలా బాగుండే. సో అక్కడ ఒక 2 తీసుకొని ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత 150, 200కి మీటర్ అట్లా ఉండే. అక్కడ కూడా ఒక 2 పీసెస్ తీసుకున్నాము. యాక్చువల్గా వెళ్ళింది అయితే మేము స్టార్ట్ అయింది జ్యువెలరీ కోసం, అది కాకుండా బట్టలు తీసుకొని వచ్చినాం అనమాట. ఇంకా ఇక్కడ అయితే ఎక్కువ తిరిగే ఓపిక లేక జస్ట్ మాకు ఆఫీస్ వేర్ ఏదైతే కావాలో దానికోసం అది తీసేసుకొని వచ్చినాము. అక్కడితోని మా షాపింగ్ అయితే అయిపోయింది అనుకోండి. ఇంకా దీని తర్వాత మా ఆయన వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుండు. ఇంత తిరిగిన తర్వాత తినకపోతే ఎట్లా అని చెప్పేసి మేమైతే పిస్తా హౌస్కి వెళ్ళినాం అనమాట. అక్కడ ఇంకా పిజ్జా ఇంకా కొన్ని స్నాక్స్, శాండ్విచ్ అట్లా తీసుకున్నాం. బట్ దాని నెక్స్ట్ డేనే నాకు చాలా సివియర్గా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తేనైతే నువ్వు తిన్న ఫుడ్ ఏదో నీకు పడలేదు ఆరెల్స్ హెయిర్ కలర్ వేయడం వల్ల ఇట్లా అయింది అని చెప్పిర్రు. అది రీజన్ ఏంది అనేది నేను రికగ్నైజ్ చేయలేకపోతున్నా కానీ ఇంకా ఇక్కడ నుంచి అయితే నా దాంట్లో బయట ఫుడ్ తినే వీడియోస్ మోస్ట్లీ రావు. ఇదే లాస్ట్ టైం అంత సివియర్గా అయింది, అంత సఫర్ అయినా కాబట్టి. ఇది మా షాపింగ్ వీడియో. మీరు ఎవరైనా బేగం బజార్ మదీనా వెళ్ళాలనుకుంటే ఆ రేట్లు కానీ నేను చూపించిన షాప్స్ కానీ ఇవైతే పర్ఫెక్ట్గా ఉంటాయి, వెళ్ళండి. లేదు అంత ప్రైస్ పెట్టలేము అని అనుకుంటే ఆన్లైన్లో చెక్ చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తోని షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.